మహాభారత యుద్ధం జరిగి 5000 ఏళ్లు దాటింది. కానీ ఆ యుద్ధంలో పాల్గొన్న ఒకే ఒక్క వీరుడు ఇప్పటికీ బతికే ఉన్నాడని మీకు తెలుసా? అతనే అశ్వత్థామ. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన రాత్రి పాండవుల వంశాన్ని నాశనం చేయడానికి అశ్వత్థామ నిద్రపోతున్న ఉపపాండవులను చంపేశాడు. ఆ ఘాతుకం చూసి శ్రీకృష్ణుడు ఆగ్రహంతో రగిలిపోయాడు. చిన్నపిల్లలను చంపిన పాపాత్ముడా, ఆ మరణం నీకు వరం కాకూడదు, శాపం కావాలి అని శపిస్తున్నా. పుట్టుకతో అతని నుదుటిపై ఉన్న మణిని శ్రీకృష్ణుడు తీసేయించాడు. ఆ గాయం ఎప్పటికీ మానదు, ఆ నోవిప్పటికీ తగ్గదు అని శాసించాడు. వెంటిని వనోదయాలతో 13 సంవత్సరాల పాటు ఒంటరిగా వంటి నిండా రోగాలతో చీముకారుతున్న గాయాలతో అడవుల్లో తిరుగుతావు అని కృష్ణుడు శపించాడు. ఇది పురాణం మాత్రమే కాదు. 11వ శతాబ్దంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఒక అడవిలో 12 అడుగుల ఎత్తు ఉన్న ఒక వింత వృద్ధుడిని కలిశాడట. కొన్ని సంవత్సరాల క్రితం మధ్యప్రదేశ్లో ఒక డాక్టర్ దగ్గరికి నుదుటిపై వింత గాయం ఉన్న ఒక వ్యక్తి వచ్చాడట. మందు వేసినా ఆ గాయం మానలేదట. మధ్యప్రదేశ్లోని అసిర్కోట్లో అశ్వత్థామ ఇప్పటికీ తిరుగుతున్నాడని స్థానికులు నమ్ముతారు. అక్కడ ఉన్న శివాలయం తలుపులు ఎంత గట్టిగా వేసినా ప్రతిరోజు ఉదయం శివుడి మీద ఎవరో తాజా పువ్వులు పెట్టి పూజ చేస్తారట. అప్పుడప్పుడు రాత్రివేళల్లో ఎవరో నూనె కావాలి, పసుపు కావాలి, ఇవ్వు అని అరుస్తారని అక్కడి ప్రజలు భయపడతారు. ఇవ్వు అని చెప్పాను. నూనె ఇవ్వు, పసుపు ఇవ్వు. నా దగ్గర లేదు. నూనె ఇవ్వు, పసుపు ఇవ్వు. నాకేమీ లేదు, దయచేసి తప్పకుండా ఇవ్వాలి. అసలు అశ్వత్థామ ఇంకా ఎందుకు బతికి ఉన్నాడు? దీని వెనుకొక రహస్యం ఉంది. కలియుగాంతంలో విష్ణువు కల్కి అవతారం ఎత్తినప్పుడు అశ్వత్థామే నేర్పిస్తారట. అశ్వత్థామ అతనికి గురువుగా మారి యుద్ధ విద్యలు నేర్పిస్తాడట. హిందూ ధర్మం ప్రకారం 7 చిరంజీవులలో అశ్వత్థామ ఒకడు. ప్రళయం వచ్చే వరకు అతను భూమిదే ఉండాలి. ఒకవేళ మీకు ఎప్పుడైనా నుదుటిపై గాయం ఉన్న 12 అడుగుల మనిషి కనిపిస్తే పారిపోండి. అతను సామాన్యుడు కాదు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు నిజాలు తెలుసుకోండి.